నేత్రదానంపై ప్రజల్లో అవగాహన పెరుగుతుందని ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ పుల్లారావు తెలిపారు. మరణానంతరం నేత్రదానం చేయడానికి ముందుకు వస్తున్నారని చెప్పారు. నల్గొండ పట్టణంలోని రవీంద్రనగర్ కాలనీ ప్రాంతానికి చెందిన చిల్లబోయిన బాబురావు సోమవారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. మృతుడి భార్య అంజమ్మ, వారి కుమారులు గిరిప్రసాద్, సాయికుమార్, కుమార్తె పద్మలను లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఎలైట్ సభ్యులు ప్రెసిడెంట్ తుమ్మల గోవిందరెడ్డి, సెక్రటరీ శ్రీనివాసరెడ్డి, ట్రెజరర్ పోతిరెడ్డి సాధు కిరణ్ కుమార్, సాయితేజ ల్యాబ్ శ్రీనివాసరెడ్డితో పాటు ఇతర ఎలైట్ సభ్యులు సంప్రదించి మరణానంతర నేత్రదానం గురించి అవగాహన కల్పించడంతో మృతుడి కుటుంబ సభ్యులు నేత్రదానానికి అంగీకరించారు. దీంతో ఐ డొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు, కోఆర్డినేటర్ చిరునోముల చంద్రశేఖర్ మృతుడి ఇంటికి వెళ్లి ఆయన నేత్రాల ద్వారా కార్నియాను సేకరించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అడ్వకేట్ కెవి ప్రసాద్ మాట్లాడుతూ, మరణానంతరం పార్థివ దేహాన్ని ఫ్రీజర్ బాక్స్లో ఉంచడం వలన 15 గంటల వరకు నేత్రదానం చేయించవచ్చని, ఈ నేత్రదానం ద్వారా సేకరించిన కార్నియా అను కంటిపొరలను 2 నుండి 4 అమర్చి కంటి చూపును ప్రసాదించవచ్చునని తెలిపారు. నేత్రదానం చేసేందుకు 9948143299 అనే ఫోన్ నెంబర్కు సంప్రదించాలన్నారు. ఐ డొనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్, సభ్యులు డాక్టర్ ప్రనూష, డాక్టర్ నితిష, ఏచూరి శైలజ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ దామోర యాదయ్య, కార్యదర్శి డాక్టర్ కొనకంచి విజయ్ కుమార్, కోశాధికారి డాక్టర్ ప్రవీణ్లు నేత్రదాన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి జిల్లెబోయిన బాబురావు గారు మరి వయసు రీత్యా అనుకోండి, అనారోగ్య రీత్యా మరి తమ కుటుంబాల నుంచి, సమాజం నుంచి దూరమయ్యారు. అయితే తమ కొడుకులు, అలాగే తన సతీమణి అంజమ్మ గారు, కుటుంబీకులందరూ కూడా కలిసికట్టుగా ఒక నిర్ణయానికి వచ్చి మరి వారి నేత్రాలను దానం చేయడం జరిగినది. ఈ సందర్భంగా మాకు ఇన్ఫర్మేషన్ అందించినటువంటి ఎలైట్ క్లబ్ నల్గొండ, లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఎలైట్ క్లబ్ సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు, రాము గారు, అందరూ కూడా, గోవిందరెడ్డి గారు, వీరంతా కూడా అంటే ఒక మోటివేషన్, సమాజంలో ఉన్నటువంటి మార్పులకు అనుగుణంగా మనం కూడా చేయూతనివ్వాలి. ఎందుకంటే మన సమాజంలో దాదాపు లక్షల మంది అంధత్వంతో పోరాడుతూ ఉన్నారు, చూపు లేక. మరి అలాంటి అభాగ్యులకు ఈ బాబురావు గారు ఇచ్చిన నేత్రాలు ఖచ్చితంగా ఇద్దరికి కంటి చూపునేస్తాయి. ఈ జిల్లమైన బాబురావు గారు ఆరోగ్యరీత్యా మరణించడం జరిగింది. మరి వారి కళ్ళని లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఎలైట్ ద్వారా మరి డాక్టర్ పుల్లారావు గారి ఆధ్వర్యంలో సేకరించడం జరిగింది. మరి మా బాబాయికి ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఆయనకు మా ఆత్మశాంతి ఉంటాన్ని చేరుకుంటాలని కోరుకుంటూ, మరి ఇట్లాంటి కార్యక్రమాలు కూడా ముందు ఇంకా ప్రజల్లో చైతన్యం రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.